మరొకసారి చూద్దామా, వినబడాలి గట్టిగా. ఇంకొంచెం అనుకున్నోడు కూడా చేరువచ్చిన దేవుని కుటుంబానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరకు నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి చేరి వచ్చారు, చాలా సంతోషం. మరి 21 రోజు దేవుడు ప్రేరేపించాడు. దగ్గర నేను 10 రోజులు దీన్ని అబ్రివేషన్లో పెట్టానండి. ఒకవేళ సాధారణ ప్రేరేపణేమో అని నేను 10 రోజులు దీని కొరకు కనిపెట్టడం జరిగింది. వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆగస్టు 16వ తారీఖు ఉపవాసము ప్రారంభించాలి అని. చాలా వరకు ఉపవాసం అనేది 3 రకాల ఉపవాసం ఉందండి. మరి అందరికీ తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఉపవాసం తెలియకుండానే ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. ఉపవాసం తెలియకుండానే ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఉపవాసానికి ఉన్న డెఫినేషన్ కూడా తెలియకుండా చాలామంది ఉపవాసం చేస్తుంటారు. బైబిల్లో 3 రకాల ఉపవాసం రాయబడి ఉంది. కనుక బైబిల్ మనం కలిగి ఉన్నప్పుడు మనం చేసే ఉపవాసము అది ఎంతవరకు లేఖనానికి సపోర్ట్ చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ 21 రోజు ఉపవాసాన్ని నేను ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగానే దేవుడితో నేను ఒక నిబంధన అడిగానండి. ఈ ఉపవాసం వల్ల ఏంటి ప్రయోజనం? బాగా వినండి. ఈ ఉపవాసం వల్ల ఏంటి ప్రయోజనం? ఎందుకంటే నేను ఏనాడు కూడా నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు అడగల, నా కుటుంబాన్ని దీవించు ప్రోవా, నా కుటుంబాన్ని కాపాడు ప్రోవా, నేను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే ఒకవేళ నా కొరకు చేసుకుంటే ఉపవాసం అది నా స్వార్థ ఉపవాసం అయితే. బైబిల్లో 3 రకాల ఉపవాసాలు. ఒకటి దేవునికి నచ్చిన ఉపవాసం, ఒకటి ఇది నెంబర్ 1. నెంబర్ 2 సంఘమంతా కలిసే ప్రార్థన ఉపవాసం, 2, 3 వ్యక్తిగతంగా చేసే ఉపవాసం. 3 రకాల ఉపవాసాలు. ఈ 3 రకాల ఉపవాసంలో నేను ఫస్ట్గా ఎంపిక చేసుకున్నాను నా దేవునికి నచ్చిన ఉపవాసం. స్తోత్రం కలుగును గాక. ఎట్టు చూద్దామా. చాలామంది ఉపవాసం ఉండి ఉప్మా తినే చాలామంది ఉన్నారండి. ఉపవాసం ఉండి ఉప్మా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే రకరకాలుగా ఫుడ్ తినేవాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. ఉపవాసం పేరు చెప్పుకొని టైం అంతా కూడా కాలక్షేపం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇది కాదు ఉపవాసం అంటే. నేను ఈ 21 రోజు ఈ యొక్క ఉపవాస దీక్షలో నేను కూర్చున్నప్పుడు రోజుకు 8 గంటలు ప్రార్థన. ఎన్ని గంటలు? 8 గంటలు ప్రార్థన. రోజుకి 8 గంటలు. మరి మీ జీవితంలో మీరు ఎప్పుడైనా అలాగా ఉపవాసం ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తారో తెలియదో నాకు తెలియదండి. రోజుకు 8 గంటలు లెక్కేసుకోండి. ఇంకా ఉదయం 11 గంటల కానించి 1 గంట వరకు ఒక రౌండు, 3 గంటల కానించి 5 గంటల వరకు ఒక రౌండు, నైట్ 8 గంటల కానించి 9 గంటలకు ఒక రౌండు, తిరిగి మరల నా వ్యక్తిగతంగా నైట్ 2 గంటల కానించి 4:30 వరకు నా రౌండ్. స్తోత్రం కలుగును గాక. మరి ఇందులో నిద్రకి ఎంత సమయం పోతుందో మీరే లెక్కాలి, లెక్కలు కట్టి. ఏదో నిలబడి వాక్యం చెప్పినంత మాత్రంలో దేవుడు మెచ్చుకుంటాడు అనేది మనం ఎప్పుడు కూడా అంచనా వేయకూడదండి. ఉపవాసం అనేది దేవుణ్ణి చెంత కూర్చోవాలి. దేవుడు మనతో ఏం చెప్పబోతున్నాడు, దేవుడు మన కొరకు ఏమి రిలీజ్ చేయబోతున్నాడు, ఈ ఉపవాసం వలన మనం ఏమి పొందుకోబోతున్నాము, ఏదో జాబుల కొరకు లేకపోతే ఇంకేదో వగేర కాదండి. దేవుడు ఒక్క మాట సూటి చెప్పాడు నాకు ఈ ఉపవాసం గురించి. ఆ ఒక్క మాట కొరకే మేము ఈ 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్ని ప్రారంభించే. స్తోత్రం కలుగును గాక. గట్టి సభలు పెడదామా, గట్టి ఉత్సాహంగా. ఇకపోతే
ఈ 21 రోజు ఉపవాసానికి నిజంగా సంఘ పెద్దలు కూడా సపోర్ట్ ఇచ్చారండి. ఎంత అంటే నిజంగా ప్రతిరోజు వాళ్ళు ఒక టయాన్ని ఒక పెట్టాను వాళ్ళకి. ఇదే మందిరంలో ఇక్కడే కూర్చున్నారు పిల్లలందరూ కూడా. ఆ ఎదర పట్ట కట్టుకున్నారు, ఇటు పట్ట కట్టుకున్నారు, ఎవరు కనపడకుండా. నిజంగా 2 గంటల వరకు వాళ్ళు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశారు. ఎవరి కోసం చెప్పనంటే దేవుడు చెప్పిన మాట కోసం. స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఈ యొక్క ప్రార్థనను నడిపించడానికి కూడా ఒకరు కావాలి. నేను బ్రదర్ని అడిగాను, 2వ తారీఖు నుంచి లేకపోతే 1వ తారీఖు నుంచి నాకు సమయం ఇస్తే నువ్వు దేవుళ్ళలోకి వచ్చి నడిపించక కార్యక్రమాలు ఉన్నాయంటే కొన్ని కార్యక్రమాల వల్ల సహకరించలేకపోయారు. దానికి దేవుడికి అప్పగించాను. దేవుడికి అప్పగించి ఇగో మన మధ్య ఉన్న సంగీతం ఉంది, డాక్టర్ అమ్మ ప్లస్ వాక్యపు శాగురాలు. స్తోత్రం కలుగును గాక. గట్టి చేద్దామా? నేను ఒకటే చెప్పాను, ఆమె సమయం తీసుకుంది. ప్రతిరోజు కూడా సమయాన్ని పాటిస్తూ చక్కగా ప్రార్థనలోకి సంఘ బిడ్డలందరూ కూడా చాలా చక్కగా నడిపించింది. అందరు గట్టిగా అభినందన చెబుదామా? గట్టిగా సంతోషంగా చేసిన వాళ్ళు కూడా పిల్లలు కూడా అండి, మోకాళ్ళు మంటలు పుట్టినా చేతులు మంట పుట్టినా కూడా వాళ్ళు ప్రార్థన చేశారు. ఇంక విచిత్రం ఏంటంటే రాత్రి కూడా ఇక్కడే పడుకున్నారు, ఇంటికి పోకుండా ప్రార్థన చేసి ఇక్కడే పడుకున్నారు. ఇంటికి పోలా, ఇక్కడే పడుకున్నారు ప్రార్థన చేసి. ఎందుకంటే దేవుడు ఒకటే చెప్పాడు, ఒక బలమైన ఉజ్జీవము లేవబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఒక బలమైన ఉజ్జీవం లేవబోతుంది ఇక్కడ బలముగా. ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన మాటలు చెప్పబోతున్నాడు ఇక్కడ ప్రవచనాత్మకంగా. ఏళ్ల తరబడిన కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏళ్ల తరబడిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఎంతో కాలము దుఃఖములో దిగజారిపోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఇక నా పని అయిపోయింది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా సమస్యలతో కొందరు ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తా, ముందుకు వెళ్తానా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యము చూడగలిగితే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి మాట. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిది. దేవుడు తోడై ఉన్నాడు కనుక అపవాది చేత పీడించబడుతున్న వారికి ఈరోజు వాయుమండల అధిపతులు ఉన్నారు. వాయుమండల అధిపతులు ఈరోజు ఆకాశముల మీద నిష్ఠేసుకొని ఈరోజు ప్రతి కుటుంబాలు ఏలుబడి చేస్తా ఉన్నాయి అంట. ప్రతి కుటుంబాలు ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఎంత భయంకరం అంటే ఇదే మాట దేవుడు ప్రేరేపించాడు. ఇదిగో ఈ ఉపవాసము నీ కొరకు కాదు, నీ కుటుంబం కోసం కాదు. ఈ ఉపవాసం నీ సంఘం కోసం కాదు. ఈ ఉపవాసము నీ కొరకు కాదు. ఈ ఉపవాసం యావత్ భారతదేశంలో పీడించబడుతున్న కుటుంబాలు ఉన్నాయి. యావత్ భూమి మీద పీడించబడే కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల కొరకే ఉపవాసం దీక్ష ప్రారంభించు. స్తోత్రం కలుగును గాక. ఈ 21 రోజు నేను ఏం తిన్నా నాకే అర్థం కాలేదండి. మీరు అనుకున్నట్టుగా నేను భోజనం చేయలేదండి. ఆ దేవుడికి తెలుసు. ఇందులో కొంతమంది పరిచయం చేస్తూ వచ్చారు. తమ్ముడు భార్య ప్రతిరోజు 20 రోజులు నాకు పరిచయం చేసిందండి. ఆమె దూసి తీసుకొచ్చి నాకు ఇచ్చేది మధ్యాహ్నం పూట 1 గంటకి. అంటే దేవుడు ఏ విధముగా తన పిల్లలకు వర్తమానం ఇవ్వాలి. నేను అడుగుతూ కూర్చున్నాను, నేను కాళ్ళకాడ కూర్చొని ఏడుస్తున్నాను. మీకు తెలుసో తెలియదో సాష్టంగా పడ్డాను దేవుడి కాడ. ఒక్క బార్లు పడుకొని 2 చేతులు పడుకొని జోడించి ఏడ్చాను దేవుడి కాడ. ఎందుకు చెప్పనా? నా కుటుంబాన్ని ధనవంతులు చేయమని అడగలేదండి. నా కుటుంబాన్ని ధనవంతులు చేయమని ఎప్పుడు అడగలేదు వాళ్ళకి. నేను పుట్టిన నా భారతదేశంలో నా ప్రజలందరూ కూడా అల్లకల్లోలం ఉన్నారు. ఈరోజు ఆడపిల్లలకి రక్షణ లేదు కుటుంబాలు, తెలుసా? బయటికి పోతే ఆడపిల్ల బయటికి ఇంట్లోకి రావటం లేదు. ఈ క్షణారణ్యంలో క్రూర మురగాలుగా మానవ రూపంలో మురగాలు వెంటాడుతున్న ఈ లోకమంతా. ఎవరికి తెలిసిందంతా?
నా దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో అపవాది చేత పీడించబడుతున్న వాళ్ళు అనేక రకాలుగా పీడించబడుతున్నారు, అనేక రకాలుగా పీడించబడుతున్నారు. అందుకే ఆయన అన్నాడు, ఇది ఈ ఉపవాస దినమును ప్రతిష్ఠించు అన్నాడండి. స్తోత్రం కలుగును గాక. చూస్తారు సార్, యోవేలు గ్రంథం చూడండి, యోవేలు గ్రంథంలో చూడాలి ఈ మాటను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15-16 చదవడు. చాలా బాగుంది అన్నమాట. సియోనులో బాకాబోతండి, సియోనులో బాకాబోతండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. ఏ ఉపవాస దినం ఇది? ఏ ఉపవాస దినమైనది ఇది? ఎక్కడ ఉపవాస దినం ఇది? అలాగిది క్రీస్తుకు పూర్వము 779లో, ఏమంటే 835 సంవత్సరాలు ఆ మధ్య కాలంలో చెప్పిన వాక్యది. ఈ యోవేలు గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి, 3 చోట్ల ఉపవాసం గురించి రాయబడిందండి. ఎందుకయ్యా ఉపవాసం అంటే దేవుణ్ణి బతిమలాడుకోవాలి. 1:14లో ఉంది. ఎందుకయ్యా ఈ ఉపవాసం అంటే దేవుణ్ణి బతిమలాడుకో, దేవుని పాద దగ్గర కూర్చొని బతిమలాడుకో, దేవుని పాద దగ్గర కూర్చొని కన్నీళ్లు కాచు. ఎందుకయ్యా ఈ ఉపవాసం అంటే ఆయన పాదాలు పట్టుకోవటానికి. స్తోత్రం కలుగును గాక. హాయిగా తిని నిద్రపోవడానికి కాదు, హాయిగా తిని యేసులు పడుకోవడానికి కాదు, హాయిగా తిని పరుగులు పడుకోవడానికి కాదు. ఇదే ఎందుకయ్యా ఈ ఉపవాసం అంటే ఆయన పాదాలు పట్టుకోవటానికి. ఎందుకంటే ఇది ఆయన పాదాలు పట్టుకోవటానికి, ఆయన వేడుకోవాలంట, ఆయన బతిమలాడుకోవాలంట. ఆయన కాడ ఈరోజు ఎవరు బతిమలాడుతున్నట్లుగా చాలా తక్కువ, చాలా తక్కువ. బతిమలాడే లేరు. వాళ్ళకి రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రభు నాకు ఇది కావాలి ప్రభా, ప్రభు నాకు అది కావాలి ప్రభా. ఆర్డర్ ఒక షాప్కి వెళ్ళి ఆర్డర్ చేసినట్టుగా ఆర్డర్ చేస్తుంటాం. దేవుడి కాదు కూడా ఆర్డర్ చేస్తే అమలయ్యేది కాదు ఇది. ఆర్డర్ చేస్తే అమలయ్యేది కాదు ఇది. ఇది బతిమలాడితే అమలు చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. గట్టి చూద్దామా, ఇది గట్టిగా. ఆర్డర్ చేస్తే వచ్చేది కాదు ఇది. ఇది ఆర్డర్ చేస్తే వచ్చేది కాదు. బతిమలాడుకోవాలి ఆయన్ని, ఆయన బతిమలాడుకోవాలి ఆయన. ఎందుకయ్యా ఈ ఉపవాసం అంటే ఇది ఒక వ్రత దినము, ప్రతిష్ఠ దినం ఇది. ఎందుకు ఈ దినము ప్రతిష్ఠించాలంటే ఇందులో పెద్దలు రావాలి, ఇందులో యవనసులు రావాలి, ఇందులో వృద్ధులు రావాలి, ఇందులో పాలు తాగే సంటి పిల్లలు కూడా రావాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఈ వచనంతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభువా, పాలు తాగే పిల్లలు వస్తారా? పాలు తాగే పిల్లలు వస్తారా? వస్తారు. ఏం చెప్పాడు? వస్తారు. స్తోత్రం కలుగును గాక. వచ్చారా లేదా చెప్పండి? వచ్చారు. పాలు తాగే పిల్లలు కూడా చెప్పమన్నాడు. ఇది వర్తమానం. 3 అధ్యాయాలలో ఉన్న చరిత్ర ఏంటంటే 3 తరాలకు చెప్పాలి. 3 తరాలకు చెప్పాలి. 3 తరాల వరకు కావలసిన వర్తమానం దేవుడు ఎప్పుడో చెప్పాడు. రాబోతున్న తరానికి, ఆ తరానికి, ఆ తరానికి నువ్వు చెప్పాలి. దేవుడి కుటుంబంలో ఒక బలమైన కార్యం చేయాలి అంటే నువ్వేం చేయాలంట? నీ ఇంటిలో ప్రతిష్ఠించాలి. ఏంటిదంట? ఉపవాస దినమును. అది ఒక వ్రత దినము, ఒక ప్రత్యేకమైన దినం. అది ఒక ప్రత్యేకమైన రోజు. అది నీ కుటుంబం కొరకు, నీ జీవితంలో అది ప్రత్యేకంగా ఎంచాలన్నాడు ఆయన. ప్రతిష్ఠించండి ఇది. అందుకే సర్వజనులకు సమాజ కూటమి. స్తోత్రం కలుగును గాక. సర్వజనులకు ఏంటంటే ఇది సమాజ కూటమిది, పబ్లిక్ కూటమిది. సమస్త ప్రజలు రావాలి. కీర్తన గ్రంథం 47:1, కీర్తన గ్రంథం 49:1, కీర్తన గ్రంథం 51లో ఉంది మాట. సర్వజనులకు ఇది సమాజ కూటమిది. ఇది సర్వజనులకు సమాజ కూటమి, పబ్లిక్ కూటమి. ఇది అందరూ రావాలి. చిన్నలు రావాలి, వృద్ధులు రావాలి, యవనస్తులు రావాలి, ఇదిగో నడిపడగలిగిన వాళ్ళు రావాలి. ఎందుకు రావాలి అని అంటే ఆయన సన్నిధికి నువ్వు రావాలి. ఇది ప్రత్యేకమైన
దినం. ఏ దినం ఇది? వ్రత దినం, ప్రతిష్ఠించిన దినం, ప్రత్యేకమైన దినం ఇది. ఇది ప్రత్యేకమైన రోజు, ఇది కుటుంబానికి. ఇది ఈరోజు దేవుడు కొన్ని అద్భుతం మాట్లాడబోతున్నాడండి. జాగ్రత్తగా వినాలి మీరు. ఈరోజు ఒక గిఫ్ట్ అందుకునే పోతారండి. దేవుడు 4 మాటలు ప్రవచనాత్మకంగా రిలీజ్ చేసి ఉంచారు నా కాడ. ఆ 4 మాటలు మీరు ఆరాధన చూడబోతున్నారు. దేవుడు దర్శించాలి ఆ టైంలో. ఎందుకంటే దేవుడు ఎవరు దర్శిస్తాడో, ఎవరితో మాట్లాడతాడో, ఎవరిని బలపరుస్తాడో, ఎవరికి ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడో అది ఆయనకి మాత్రమే తెలుసు. స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. ఎందుకంటే అనేక కుటుంబాలు దయ్యముల కాడ విచారం చేసే వాళ్ళు ఉన్నారు. ఇది వద్దు. దయ్యముల కాడ విచారం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వద్దు, ఇది మానుకుంటే నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన రోజు రాబోతుందంట. ప్రత్యేకమైన రోజు. ఆలోచించండి అని అంటున్నాడు. ఇదిగో సియోనులో బాకా పోదండి అంటున్నాడు. ఎక్కడంట? నెక్స్ట్ చదువుతుందని, జనులను సమకూర్చండి. ఎక్కడ సమకూర్చాలి? ఇదిగో కృపా ప్రాంగణంలోకి సమకూర్చండి ప్రజలను. కృపా బిల్ వర్షిప్ సెంటర్లోకి సమకూర్చండి ప్రజలను. ఎందుకు చెప్పనా? మక్కపేట ప్రాంతంలోకి ప్రజలు సమకూర్చండి. ఎక్కడి నుంచి? ఒక ఖమ్మం నుంచి కావచ్చు, వత్సవారి నుంచి కావచ్చు, జగ్గేపేట నుంచి కావచ్చు, గోపిపల్లి కావచ్చు, మడిపల్లి కావచ్చు, ఇంకా ఊటుకూరు కావచ్చు. మీరు తొడుకొని రండి, సమకూర్చండి. దేవుడు ఏదో మీకు సమాధానము ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. ఇది దేవుడు ప్రత్యేకంగా చెప్పిన దినం. ఇది జలస చేసే దినము కాదు. ఇది దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన సన్నిధిలో, ఆయన పాదాల కాడ కూర్చోవాలి. ఎలా పడితే అలా మాట్లాడు దేవుడు. కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, కుటుంబాన్ని సరైన మార్గం నడిపించగలిగిన వాడితో దేవుడు మాట్లాడతారు. ఖచ్చితంగా విచ్చలవిడిగా నడిపించిన వాళ్ళతో దేవుడు మాట్లాడడం. ఒకవేళ దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే దేవుడు కాదు, అది దయ్యం, దయ్యపు ఆత్మ, డెవిల్. నీ కుటుంబంలో దేవుడు మాట్లాడాలి. నీ కుటుంబంలో దేవుడు ఉద్దేశించి సంగతి నెరవేరాలి. ఇది దేవుని యొక్క ప్రవచనం. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నా చెప్పనా? జెరుబ్బాబెలు, ఇది నీ చేత కాదు. ఇది ఎందుకు ప్రభువా? ఇది నీ జ్ఞానం చేత కానీ, ఇది నీ బలము చేత కానీ ఇది జరిగేది కాదు. మరి ఎవరి వలన? ఇది యెహోవా వాక్కు వల్ల మాత్రమే జరిగింది. స్తోత్రం కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. జెరుబ్బాబెలు నా మాట విను, జెరుబ్బాబెలు నా మాట విను. 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో రాయబడింది మాట. ఒక యవ్వన కాలంలో ఉన్న జెరుబ్బాబెలు, జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని మందిరానికి ప్రతిష్ఠించడానికి ఆలోచన చేస్తుంటే ఎన్నో ఆటంకాలతో అంటున్నాడు. ఇది నీ బలము చేత కానీ, నీ శక్తి చేత కానీ కాదు. ఇది ఎవరి వల్ల? ఇది నా ఆత్మ ద్వారాగా మాత్రమే సాధ్యం. గట్టిగా ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగింది కార్యము. ఇది మనుషుల జ్ఞానము కానీ, మనుషుల బలము కానీ, మనుషుల ఆలోచన కానీ, మనుషుల లేకపోతే అని చెప్పి ప్రతిదీ కూడా ఏది కూడా మనుషులు జరిగేదే కాదంట. ఇది ఎవరి వల్ల ప్రభువా? ఇది నా వాక్కు. ఏమంటది? ఇది నా వాక్కు, ఇది నా ఆత్మ, నా ఆత్మ ద్వారాగానే జరిగింది. ఇది అంతేగా. ఎవరు జరగండి? ఇది నా ఆత్మ ద్వారాగానే జరిగింది. అప్పుడు అన్నాడు ఇదిగో జెరుబ్బాబెలు, ఇంకొక ప్రవచనాన్ని ఇస్తున్నానయ్యా, భయపడుకో, కృప కలుగునుగాక అని చెప్పు అన్నాడు. ఏమన్నాడంట? ఇప్పుడు మీ అందరూ రివర్స్ చెప్పాలి. నాకు ఏమని చెప్పన్నా? నేను అంటున్నాను, కృప కలుగునుగా అన్నప్పుడు నా కుటుంబంలో ఆ కృప కలుగునుగా కానీ గట్టిగా, ఆ కృప నా కుటుంబం కలుగునుగా అని చెప్పడు గట్టిగా. ఆ కృప నా కుటుంబం కలుగునుగాక, జరుగునుగాక, విడుదల కలుగునుగాక. ఎక్కడ? మన కుటుంబంలో. ఎక్కడ?
మన కుటుంబంలో ఎక్కడా పడిపోయిన కుటుంబాలలో, ఎక్కడా చనిపోయిన కుటుంబాలలో, ఎక్కడా ఇదిగో బందీ గృహములో ఉన్న కుటుంబాలలో, అందుకే పీడించబడుతున్న కుటుంబాలలో ఈ కృప కలుగునుగాక, ఈ కృప కలుగునుగాక, ఈ కృప కలుగునుగాక, ఈ కృప కలుగునుగాక. ఏ కృప చెప్పనా? ఇది శాశ్వతమైన కృప. ఇది కృప, ఇది శాశ్వతమైన కృప. అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైన కృప. యెషయా గ్రంథం 55:3 ఉంది మాట. అంటున్నాడు, దావీదుకు చూపించిన కృప నీ కుటుంబాన్ని చూపించబోతున్నానయ్యా. దావీదుకు చూపించిన కృప నీ సంఘాన్ని చూపించబోతున్నాను. దావీదు మీద చూపించిన కృప ఇదిగో పబ్లిక్ చూపించబోతున్నాను. స్తోత్రం కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. దొరికిందా? శాశ్వతమైన కృప ఇది. ఇదే కృప, ఇది శాశ్వతమైన కృప. ఈ కృప ఎక్కడ ఉంటుందో, ఈ కృప ఎవరి కుటుంబంలో ఉంటుందో, ఈ కృప ఎవరి జీవితంలో ఉంటుందో, ఈ కృప ఎవరు అంటుకొని ఉంటారో, ఈ కృప ఎవరు ఎమరిస్తారో వారి జీవితంలో ఏదైతే చేదైన అనుభవాలు ఉన్నాయో అది మధురంగా మారబోతున్న. స్తోత్రం కలుగును గాక. కొత్తగా సమయంలో గట్టిగా ఉత్సాహముగా చేదైన అనుభవాలు తీపుగా మారబోతున్నాయి. ఎంత గొప్ప దేవుడు ప్రభావి. స్తోత్రాలయ్యా. ఇది శాశ్వతమైన కృప. ఇది శాశ్వతమైన కృప. మనుషులు మోసం చేసే కృప కాదు, మనుషుల మధ్యలో వదిలిపెట్టే కృప కాదు, ఇది మనుషులను నిర్దాక్షిణ్యంగా పోరు చేసే కృప కాదు, ఇది ధనం పేరుతో అక్రమం చేసే కృప కాదు, ఇది కాదు. ఇది శాశ్వతమైన కృప. ఇది నీ ఇంటికి చూపించిన శాశ్వతమైన కృప. దావీదును వెతుక్కుంటూ పోయిన కృప ఇదంతా. ఎవరినాటిది? దావీదును అరణ్యములో ఉంటే, దావీదును వెతుక్కుంటూ కృప ఈ కృప. అందుకే దావీదుకు చూపించిన కృప నీకు నేను చూపించబోతున్నాను. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే నాతో, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభు నాదంతో, నాదన్నదంతయు నీవే, నీ జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు
గట్టిగా చేద్దాం, గట్టి కదా. ఆయనకే మహిమ కలుగునుగాక అని అంటున్నాడు. అందరినీ సమకూర్చుని అన్నాడు. ఏం చెప్పాడంట? అందరినీ సమకూర్చుని. ఎక్కడ? సియోనులో. ఎక్కడంట? సియోనులో బాకా ఊది అందరిని సిద్ధపరచు. ఎవరు ప్రభా? పెద్దలు. ఎవరు ప్రభా? యవనస్తులు. ఎవరు ప్రభా? చిన్నపిల్లలు. వీళ్ళందరూ ఎందుకు ప్రభా? రావాలి అని సన్నిధిలోకి రావాలి, అని సన్నిధిలోకి రావాలి. కుటుంబాలు కానీ సన్నిధిలోకి రావాలి అన్నాడు ఆయన. ఎందుకంటే లోపం చాలా భయంకరంగా ఉంది కదండి. లోపం ఎలాగుందంట? చాలా భయంకరంగా ఉన్నది. అందుకే అంటున్నాడు, జెరుబ్బాబెలో నిన్ను అడ్డగించినదేదో నువ్వు భయపడద్దు. జెరుబ్బాబెలో నిన్ను అడ్డగించిన ఏదైతే ఉందో నువ్వు భయపడద్దు. నేను నీకు తోడై ఉన్నాను. నా కృప నీకు తోడుగా ఉంది. భయపడద్దు. స్తోత్రం కలుగును గాక. చాలా ఆటంకాలు వచ్చినాయండి ఈ ఫాస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత. ఈ ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఆటంకాలు వచ్చినాయి. ఎందుకంటే ఎక్కడ ఆగిపోవాలని చాలా ఆటంకాలు వచ్చినాయి. భయపడలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నీతో ఉన్నాను కనుక నువ్వు భయపడద్దు. అలాగే భయపడద్దు. అందుకే బయటికి రాలేదండి. 21 రోజు బయటికి రాలా. ఓన్లీ సండే ఒకటే సరేసుకొని వెళ్ళిపోయా. బయటికి రాకుండానే గదిలో కూర్చున్నాను. ఏడిచాను అని బాధపడుకున్నాను. ప్రభువా, నీ ప్రజలు నాయనా రక్షించబడాలి. నీ ప్రజలు ఆదరించబడాలి. నీ ప్రజలు నాయనా నీ సన్నిధిలో కలబడాలి అని ఆయన సన్నిధిలో బాధపడుకొని నడిచాను. చాలా మంది ప్రార్థన చేస్తారు. కనీసం రోజుకి 1 గంట కూడా ప్రార్థన చెయ్యని భక్తులు ఉన్నారు నీ లోకంలో. 1 గంట, 1 హాఫ్ అన్ అవర్. కానీ మనం క్రైస్తవులేనండి. కుటుంబాలలో హాఫ్ అన్ అవర్ ప్రార్థన లేని క్రైస్తవులు. అందుకే బైబిల్లో 2 రకాల భక్తులు ఉన్నారండి. దేవుని ఎరిగిన విశ్వాసం, ఇది మొదటి బ్యాచ్. రెండో బ్యాచ్ దేవుని ఎరిగిన బ్యాచ్. దేవుని ఎరిగిన బ్యాచ్ కాదు, దేవుడు ఎరిగిన బ్యాచ్. మీకు అర్థమైంది? నెలకు అర్థమైందా? దేవుని ఎరిగిన బ్యాచ్ కాదు, దేవుడు ఎరిగిన బ్యాచ్. స్తోత్రం కలుగును గాక. దేవుని ఎరిగిన బ్యాచ్. దేవుడే చెప్పుకుంటున్నాడు, నా ప్రజలు ఉన్నారని. వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ జీవితాలలో, వాళ్ళ ప్రయాణాలలో, వాళ్ళ భవిష్యత్తులలో, వాళ్ళ గృహాలలో దేవుడి కృప కలుగునుగాక. ప్రతి బంధకాలు తగ్గిపోవుగాక. విడుదల కలుగునుగాక. దేవుని శక్తిని, ఇది నా ఆత్మద్వారా జరిగింది. నీ బలము కాదా? నీ బలము కాదిది, ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది. జెరుబ్బాబెలు, ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ఏంటది? నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ఇది నీ బలము కాదో, ఇది యేసుదాసు బలం కాదా, ఇది యేసుదాసు విశ్వాసము కాదు. నన్ను చూడమాకండి ఎవరు కూడా.
నన్ను చూస్తే మీకే ప్రయోజనం లేదు. నా వెనక మండుతుంది, నా వెనక మండుతుంది. ఏం చెప్పనా, ఒకనాడు ఎలీషా ప్రార్థన చేస్తే ఇదిగో అగ్ని రథాలు కనబడుతున్నాయంట. ఆ రథాలు ఈ కృప ప్రాణం చుట్టూ మండుతావని దేవుడు శ్రద్ధ కలుగురు కాక, ఆయనకి మహిమ కలుగురు కాక. ఒక మండుచున్న అవిశ్వాసం కనబడుతుంది ఇక్కడ. ఎంత గొప్ప దేవుడు ఆయన. వాళ్ళకి ఆలోచించండి. హల్లెలూయా, థాంక్ యూ గ్లోరీ. కల్ల షందరల్లరా ఓ రీ బాబాలరా షందర కల్లరా. దేవుడి శక్తి విడుదల కాబోతుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి ఈ రోజు. వాళ్ళకి ఇది నీ కుటుంబం కొరకేది, ఇది నీ కుటుంబం కొరకే ఆయన ప్రతిష్ఠించిన ఆయన అని అంటున్నాడు. జెరుబ్బాబెలో భయపడొద్దు. అందుకే సేవలకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం 21 days ప్రార్థన చేయడం నేను ఫస్ట్ టైం. ఇది నెక్స్ట్ టార్గెట్ ఉన్నది 40 days. 40 days నెక్స్ట్ టార్గెట్ నాది. దేవుడు చూపించిన ఒక బలము, దేవుడు ఒక కృప అని వారం ఇది. ఇది ఆయన పరిశుద్ధాత్మ ఒక బలమైన అభిషేకంతో వండుతుంది ఇక్కడ. ఉంటే ఆయన కొరకు బతుకుదాం, పోతే ఆయనతోనే పోదా. స్తోత్రం కలుగును గాక. దయ్యపు శక్తులకి ఈ రోజు మనము స్వస్తి పలకాలి. దయ్యపు క్రియలకు ఈ స్వస్తి పలకాలి. రోజు ఆ రోజు ఈ రోజే అవన్నీ తగ్గిపోరు కాక. ఏదైతే నీ కుటుంబాన్ని ఆటంకం చేస్తుందో జెరుబ్బాబెల్లాగా, జెరుబ్బాబెలో నువ్వు భయపడవద్దు. అది పెద్ద పర్వతం కావచ్చు, అది పెద్ద పర్వతం కావచ్చు. ఆ పర్వతం కూడా నేల పడిపోతుంది. స్తోత్రం కలుగును గాక. నేల వంగిపోతున్నది, పడిపోతున్నది. ఏ పర్వతమైనా ఏ లోయ సరే భయపడవద్దు. భయపడేవాడు క్రైస్తవుడు కాడు, దానికి ఎదురుగా నిలబడి వాడే క్రైస్తవుడు. నిలబడిన వాడే క్రైస్తవుడు. నిలబడాలి, నిలబడాలి. ఏదో కాసేపు మోకాళ్ళు వేసి ప్రభుని స్తోత్రం నాకు ఆత్రం ప్రభా, ప్రభుని స్తోత్రం నాకు ఆత్రం ప్రభు అంటే దేవుడు. ఇది ప్రార్థనేనా? ఈ ప్రార్థన కాదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ప్రత్యక్షత మండాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ప్రత్యక్షత రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కనికరపడాలి, ఆయన బతులాలి వాళ్ళకి. ఇది ప్రార్థన. ప్రార్థన ఏదో పితాడు చేసే ప్రార్థన కాదా? మొక్కలు వందలు పుచ్చుకోను చేసే ప్రార్థన కాదు. ఇదే ఇది దేవుణ్ణి బతిమిలాడే ప్రార్థన. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆకర్షణ మోసం, ఆకర్షణ మోసం, ఆకర్షణ మోసం వద్దా, వద్దా. నిజంగా నీ కుటుంబంలో దేవుని శక్తి మండాలే. నీ కుటుంబంలో దేవుడి శక్తి మండాలే, మండాలి, మండాలి. అగ్ని మండాలి, అగ్నితో మండాలి, అగ్నితో మండాలి. దేవుని శక్తి నీతో మండాలే, దేవుని శక్తి నీతో మండాలే. అందుకే అంటున్నాడు, సమస్త ప్రజలను సమకూర్చు. ఇది సమాజ కూటమి. ఇది సమస్త ప్రజలను సమకూర్చు. ఇది సమాజ కూటము. ఇది సర్వజనులకి, కుల భేద వర్గ సంఘ భేదము ఏమి లేకుండా ఇది సర్వజనులకు ఇది సమాజ కూటము. ఇందులో భేదము లేదు, ఇది తరగమ లేదు. ఇది అందరికి కలిసిపోవడం అంటే ఇది కృపా పిలుపు వర్చించడం కూటము కాదు. ఇది సర్వోన్నతుని కూటమి. స్తోత్రం కలుగును గాక. గట్టి సభగొడదామా, గట్టి సభగొడదాం గట్టిగా. ఇది సర్వోన్నతుల సభ. ఇది ఈ సభలో చేరిన వాళ్ళు దీవించబడతారు. ఈ సభలోకి వచ్చిన వాళ్ళు కార్యం అందుకుంటారు. ఈ సభలోకి వచ్చిన వాళ్ళు ఎన్నో చూడల గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నారు. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా అనుకున్నాను. రాత్రి కూడా ఆయన పదట కూర్చున్నాను. ఏదో తెలియని కాళ్ళజడి గుండెల్లో కలిగింది. ఏమైనా ఆటంకం జరగబోతుందా? ఏమైనా ఆటంకం జరగబోతుందా? వద్దు ప్రభా, అల్లరి ఆత్మలు బంధించబడుగా కాని అడిగానండి. అల్లరి ఆత్మలు బంధించబడుగా కాని అడిగాను. వాతావరణం అంతా కూడా నిశ్శబ్దముగా
మారిపోయింది. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, వచ్చిన పెద్దలు కావచ్చు, వచ్చిన వృద్ధులు కావచ్చు, వచ్చిన యవనస్తులు కావచ్చు, వచ్చిన చిన్న పిల్లలు కావచ్చు, ఇదిగో దేవుని కుటుంబంలోకి రాబోతున్నాడు. ఈరోజు దేవుడి గురించి నీతో నడవబోతున్నాడు. ఈరోజు సైన్యానికి అధిపతి అయిన దేవుడు నీతో రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలోకి రాబోతూ స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతకాలం ఏడిచావో అంటున్నాడు. 2వ అధ్యాయం 12 వచ్చిన ఏబేలు గ్రంథం. ఉపవాసం ఎందుకు అయ్యానంటే అంటున్నాడు. ఏబేలు గ్రంథం 2వ అధ్యాయం 12 వచ్చిన ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఎన్నటి ఎలాగెలాగంట కన్నీళ్లు విడిచి దుఃఖించుతూ మానవ పూర్వకంగా హృదయపూర్వకముగా మామూలు కాదు ఇది. ఇప్పుడైనా సరే నీకు అవకాశం ఇస్తున్నాను. హృదయపూర్వకంగా నా ఎద్దకు రా. నువ్వు హృదయపూర్వకంగా నా ఎద్దకు నువ్వు మల్లుకోవాలి. కాళ్ళు మంటలు పట్టాలి, చేతులు మంటలు పట్టాలి. అదండి ప్రార్థన. ఏదో హాస్పిటల్ వేసుకొని కుర్చీ మీద కూర్చొని ఈయన కళ్ళు మూసుకుంటే ప్రార్థన కాదు ఇదే. నీ మోకాళ్ళు మంటలు పట్టాలి, నీ చేతులు పెద్దలకి ఎత్తి మంట పట్టాలి. 2 గంటలు మంటలు పట్టలు కూడా దేవుడి గారు మోకరించానంటే అలాగే నా దేహాన్ని నలకొట్టుకుంటున్నాను కాడ. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నలిగిపోవాలంతేగా. ఎంత ఇప్పటికేం సరే హృదయపూర్వకంగా నా కాడికి రావాలి. ఏమన్నాడైనా మానవపూర్వకముగా కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు. ఏమంటే మనుషుల ముందు ఏడవద్దండి. నేను మళ్ళీ చెప్తాను, మనుషుల ముందు ఏడిచేవాడు నటించేవాళ్ళు అండి. మనుషుల ముందు ఏడిచేవాడు నటించేవాడు. అందుకే ఈ లోకపు నటన చివరికి సిద్ధపడిన. స్తోత్రం కలుగును గాక. మనుషుల ముందు ఏడవద్దాలకే ప్రతిఫలము లేదాలకే. ఇప్పుడు నాలుగు చెప్పాను మీకు, మనుషుల ముందు ఏడిస్తే మన ప్రయోజనం ఏమీ లేదు. నీకు ప్రాణం పోసిన వాడు, నీ కృపను చూపించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఆయన కాళ్ళ ఏడు. నీకు ప్రతిదీ కూడా పరిష్కారము దొరుకుతుంటుంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు పరిష్కారం లేని ప్రార్థనలుగా మిగిలిపోయాయి, సమాధానం లేని ప్రార్థనలుగా మిగిలిపోయాయి. అందుకే మనకు సమాధానం దొరకట్లేదని ఆయన కాడ. ఎందుకు దొరకలేదు? ఆయన వినదాక వింటాడు, కానీ నువ్వు చేసే ప్రార్థన ఆయన హృదయాన్ని కదిలించట్లేదండి. నువ్వు చేసే భక్తి ఆయన హృదయాన్ని కదిలించలేదలకి. నువ్వు చేసే ప్రార్థన ఆయన సింహాసనంలో చూడగలగలకి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ సింహాసనం కాడికి పోవాలి ప్రార్థన. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఏదో పైపైన ఏదో చేతులు మోసం, ఇదేం ప్రార్థన? చెత్త ప్రార్థన. నీ ప్రార్థన పాపంగా మారకుండా చూసుకోమన్నాడు ఆయనే. ఒకవేళ నీ ప్రార్థన పాపంగా ఉందనుకోండి, నీ కుటుంబంలో ఎంతకాలం కన్నీళ్లు కార్చిన ప్రతిఫలము రాదు. అది ఎవరు చెప్పనా? మానవపూర్వకముగా నీ కుటుంబం కోసం. నిద్రపోతున్న వాళ్ళకి ఎలా నిద్రపోతున్న నీ కుటుంబం కోసం వాళ్ళకి, నీ కొడుకులు కావచ్చు, నీ కూతురు కావచ్చు, నీ మనవలు కావచ్చు, నీ బాధ్యత ఏదలకి, నీ బాధ్యత ఏదలకి. నువ్వు ఎలా తింటున్నా వాళ్ళకి, నువ్వు ఎలా నిద్రపోతున్న వాళ్ళకి. ఇది నిద్రపోయే సమయం కాదు. ఇది నిద్రపోయే సమయం కాదు. రేపొద్దున దేవుడిని లెక్క చెప్పాలి. రేపు నువ్వు దేవుడి లెక్క చెప్పాలి. నీ కళ్ళ ముందు కూడా ఆగిపోతున్నాడు, నీ కళ్ళ ముందు కూతురు ఆగిపోతుంది, నీ కళ్ళ ముందు కుటుంబం పదవులు కాబోతుంది. ఎందుకు నిద్రపోతున్నావు? దేవుడు మనం కలిగిన పైకి నీ కుటుంబం కోసం నడుం బిగించు. నీ కుటుంబం కోసం నడుం బిగించు. ఇప్పుడుకైనా సరే అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీకు. ఇప్పటికైనా సరే మానవ పూర్వకున్న దగ్గర రా, నీకు ప్రతిఫలమును ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నాకెందుకు నేను నిద్రపోతున్నాను? నాకెందుకు వాళ్ళే పాడపోతాలి, నాకెందుకు వాళ్ళు ఎసరిపోతాలి, నాకెందుకు వాళ్ళే పాడపోతాలి అనుకుంటే మనకి రేపొద్దు దేవుడు నీకు అది ప్రారంభమైతే బాకావుదు. నా కుమారుడ బాకావుదు, నా బాకావుదు ప్రభా, బాకావుదు. వాళ్ళ మాట చెప్పు ప్రభా, బాకావుదు.
బాకా హోదో. నీ కళ్ళ ముందు నీ కుటుంబాలు దుఃఖంలో పోవట్లేదా? చింత లేదా? నీ కళ్ళ ముందు నీ కుటుంబం దిగదారిపోవట్లేదా? చింత లేదా? నడుం బిగించు. అందుకే నీ కొరకే ఈ దినం హృదయపూర్వకంగా నువ్వు ప్రతిష్ఠించుకొని కుటుంబంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఏళ్ల తరబడిన సమాధానం లేదు కదా ఈ కుటుంబాలలో. నీ సమాధానం రాబోతుంది. ఈ కుటుంబంలోకి నీ జీవితంలో సమాధానం రాబోతుంది. ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. ఇది రక్షణ దొరుకునాయట. బైబిల్ రాయబడింది, యెహోవా యొద్ద రక్షణ దొరుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, యెహోవా యొద్ద విమోచన దొరుకును, యెహోవా యొద్ద సమాధానము దొరుకును, యెహోవా యొద్ద పచ్చటి వాతావరణం దొరుకును. స్తోత్రం కలుగును గాక. గట్టి చూద్దామా, గట్టి చూద్దామా. ఆలోచించండి. నీకు ఆయన కృప, శాశ్వతమైన కృప నీ కుటుంబాలకు రావాలంటే నువ్వు ఎప్పటికైనా సరే హృదయపూర్వకముగా, మనోపూర్వకముగా నువ్వు వేడుకుంటే ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని చూసి నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. అందులో నిలబడదామా? అందులో లేచి నిలబడదాం. మరి ఇక్కడ ఒక ముగ్గురు వస్తారు వాలంటరీగా. వాళ్ళు వచ్చి మరి అందరూ కూడా ఒక లైన్గా, ఒక పద్ధతిగా లైన్గా నిలబెట్టండి. దయచేసి లైన్గా నిలబెట్టండి. వాళ్ళు చూసి వీడియో తీసేసి లైన్గా అమ్మ సహకరించండి. మీరు లైన్గా పుట్టి మీ దగ్గరకు వస్తాను. త్వరగా మీ అందరూ కూడా మగపిల్లలందరూ ఒక లైన్ కొండండి, చిన్నపిల్లలంతా ఒక లైన్ పెట్టండి.